నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఉన్నాం. కొంత డిలే జరిగింది. లాస్ట్ మనం ఫస్ట్ వీడియోస్లో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న పరిస్థితిని మనం గతంలో వివరించినాం. ఆల్మోస్ట్ ఒక 1-2 months అవుతున్నది. సో మనం అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు తిరగాలి, ప్రభుత్వం ముందు ఇక్కడున్న పరిస్థితులను ప్రభుత్వం ముందు పెట్టాలన్నది మన ఆలోచన. నాతో పాటు క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు అండ్ టీం కూడా ఇందులో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. మనం వెళ్తూ ఉన్నాం. సో స్కూల్ తిరుగుతున్నాం. అండ్ ముఖ్యంగా ఈ ఉన్నత విద్యకు సంబంధించి, ఈ పరిశోధన చేసే విద్యార్థులకు సంబంధించి, ఎందుకంటే వీళ్ళే కదా భవిష్యత్ తెలంగాణను నిర్మించేది. సో వీళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, వీళ్ళ ఫుడ్ ఎట్లా ఉంది, మెస్ ఎట్లా ఉంది, అండ్ ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ అంశాల మీద మనం అన్ని యూనివర్సిటీల యొక్క పరిస్థితిని ప్రభుత్వం ముందు పెట్టాలన్నది ఒక ఆలోచన. ఎన్నో వీడియోలు చేసినాం. మనం ఫస్ట్ ప్రాజెక్ట్ కింద కాకతీయ యూనివర్సిటీలో సిచ్యువేషన్ని మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆనాడు అక్కడ ఒక అమ్మాయికి ఫ్యాన్ ఊడి కింద పడిపోతే అమ్మాయికి ఒక 20 కుట్లు పడ్డాయి. సో ఆ తర్వాత హాస్టల్ మార్చలేదు, ఆ లోపల ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులను మీ ముందు పెట్టబోతున్నాం. గతంలో కూడా నేను 1-2 సంవత్సరాల క్రితం ఈ ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేసినాం. కానీ ప్రభుత్వాల్లో కదలిక లేదు. పోయిన గవర్నమెంట్లో ఎలాంటి కదలిక లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మార్పు కోసం గవర్నమెంట్ వస్తే వీళ్ళు కూడా పెద్దగా యూనివర్సిటీ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పెట్టిన బడ్జెట్ 7%. యూనివర్సిటీలకి, అన్ని యూనివర్సిటీలకి 500 కోట్లు కేటాయించినామని చెప్తున్నారు. అది జీతాలకి, మెయింటెనెన్స్కే సరిపోదు. మరి కొత్త బిల్డింగ్లు ఏవి, దారుణమైన హాస్టల్స్ ఉన్నాయి. మెస్ బిల్డింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. డైనింగ్ హాల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఫుడ్ విషయంలో ఇంకా క్వాలిటీ ఫుడ్ అందించాల్సిన అవసరం ఉన్నది. సో వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ మార్పు అంటే దీంట్లోనే మార్పు చూపించాలి. సో ఒక్కసారి మేము ఇది బీఎడ్ కాలేజ్ అంటే బీఎడ్కి సంబంధించిన కోర్స్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఆ ప్లేస్లో మనం ఉన్నాం. నా వెనకాల హాస్టల్స్ ఉన్నాయి, ఆ పక్కనే మెస్ ఉన్నది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఇందులో ఉన్న ఈ విద్యార్థులు చదువుకుంటున్న వాళ్ళు దాదాపుగా మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలే. ఒకవేళ ఓసీలు వచ్చినా పేదరికంలో ఉన్న వాళ్ళు, ఆ కుటుంబాలు కనీసం వాళ్ళని చదివించలేని పరిస్థితిలో ఉన్న ఓసీలే ఇక్కడ చదువుకుంటారు. పైసలు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఇందులో ఉండడానికి అసలు ఇష్టపడరు. అంత దారుణంగా ఉన్నాయి హాస్టల్స్. మరి ఏం చేయాలా? ఇంత పెద్ద ప్లేసు, ఇన్ని ఎకరాల స్థలం ఉన్న, 100 ఎకరాల స్థలం ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ఒక 4 బిల్డింగ్లు కట్టలేకపోతున్నామంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం. 4th సిటీలు కట్టడానికి మనం ముందుకెళ్తున్నాం. మూసీలని సుందరీకరణ చేయడానికి 150,000 కోట్లు అంటున్నాం. ఏదో న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో ఉన్న టవర్స్ని కోకాపేటలో కట్టాలని అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఎందుకు ఒక 4 బిల్డింగ్లు కట్టాలని అనుకోవట్లే? ఈ ఆలోచన ఎందుకు వస్తలేదు? 1 yearలో అయితే రేవంత్ రెడ్డికి ఆలోచన రాలే, కాంగ్రెస్కి రాలే. మరి నెక్స్ట్ ఇయర్లో అయినా ఆలోచన వస్తుందా? రావాలి అని డిమాండ్ చేస్తూ మేము ఈ వీడియోలు చేస్తున్నాం. నమస్తే పృథ్వీరాజ్ గారు. సో మీరు యూనివర్సిటీ స్టూడెంటే కాబట్టి ఇంకా మీకు కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు ఇక్కడున్న పరిస్థితి. సో మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం? సో ఇప్పుడు మనం అదే బీఎడ్ దగ్గరకు వచ్చినాము, బీఎడ్ కాలేజ్ దగ్గరకు వచ్చినాము. ఇవి నేను ఉన్నప్పటి నుంచి ఈ కాలేజీలలో ఇక్కడనే నేను ముంగటనే హాస్టల్ ఉండేది ఎంబీఏ చేసేటప్పుడు, సేమ్ అట్లే ఉన్నాయి. సో దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధస్సు మొత్తం, ద బ్రెయిన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉన్నది. కానీ పాలకులకు హార్ట్లెస్ రూలర్స్, హృదయం లేనటువంటి నాయకులు అట్లా ఆడున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న మేధావులు ఉన్నటువంటి జాగాలు ఇంత అధ్వాన్నంగా, దారిద్ర్యంగా, దౌర్భాగ్యంగా ఉన్నాయి. వాళ్లకు కావాల్సినవి, వాళ్లకు ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, రిటైర్ అయిన తర్వాత వాళ్లకు మళ్ళీ పెద్ద పెద్ద 500-1000 గజాల భూములు వాళ్ళు అలాట్ చేసుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని, అలిశాల బంగ్లాలు, అద్దాల మేడలేమో ఒక సైడ్ అటుపోతేనేమో కనబడతాయి. ఈ రోడ్ల మీద పోయేటోళ్ళు చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే, అవి పోరలంతా ఊళ్ళకి వచ్చి పుణ్యాన్ని చదువుకుంటుంటారు అని లెక్కల ఒక భావన ఒకటి ఉంటుంది. అసలు వీళ్ళతోటే తెలంగాణ నిర్మాణం అయింది. ఈ ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్ర ఉద్యమాలకు, ఒక రాష్ట్ర విముక్తి గురించి జరిగినటువంటిది ఏ యూనివర్సిటీ భాగస్వామ్యం జరగలే. ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి గురించి ఫైట్ చేసి, ఇది ఒకటే కాదు, ఇదో ఉద్యమాల గడ్డ. ఇక్కడ ఎక్కడ చూసినా, నువ్వు ఎవరిని పలకరించినా, ఏది చేసినా కానీ ప్రపంచ జ్ఞానం మొత్తము వీళ్ళు రంగరించుకొని ఉంటారు. కాకపోతే వీళ్ళ హృదయాలు మొత్తం గాయాలతోనే ఉన్నాయి. కానీ ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక, ఇండ్లల్లా ఊర్లలో ఆర్థిక పరిస్థితులు లేక, విధిలేని పరిస్థితులలో ఇటువంటి వాటి
వాటిల్లో వండుకుంటూ కూడా నీళ్లున్నా లేకున్నా బాత్రూమ్లలో నీళ్లు ఉండయి నీకు, స్నానానికి నీళ్లు ఉండయి, అసలు ట్యాప్స్ లేవు, కరెంటు ఉండదు, వర్షం పడితే కిందికి వెళ్ళి వరదలు మా రూమ్లలోకి వెళ్ళి కూడా నీళ్లు పోతా ఉంటాయి. ఇక మెస్సులు అయితే వాళ్ళ ఇళ్లల్లో ఉన్నోళ్ళ ఇళ్లలో రాజకీయ నాయకుల ఇళ్లల్లో కుక్కలకు అర్రలు కడతారు చూసినావా, ఆ అర్రలన్నా మంచిగా ఉంటాయి. వాళ్ళకి పెట్టండి ఆ కింద కావచ్చు టైల్స్ గీల్స్ వేసి పెడతారు కదా. ఇక ఇక్కడ మనం లోపల పోయి చూస్తే చాలా 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 అధ్వానమైన పరిస్థితి. ఇంతకుముందు అంటుండే 2,500 ఎకరాలలో పెట్టి ఎంతో గొప్ప ఆలోచనతో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ స్టార్ట్ చేసినప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయి అక్కడంతా స్టడీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. కానీ దాన్ని ఎక్కడ వేసిన కాంగ్రెస్ ఆఫ్టర్ 107 years ఇంకా మనం దీని దౌర్భాగ్యాల గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఆ స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆర్ట్స్ కాలేజ్ ఆయన ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్లు లైబ్రరీలు అటువంటి తప్ప ఇవి కూడా ఎప్పుడో కొట్టాలు ఉన్నట్టు గుర్రాల కొట్టాలని తీసుకొచ్చి గుర్రాల కొట్టాలని హాస్టల్గా మార్చిండ్రు. ఈ కాసిం రజ్వీకి సంబంధించిన గుర్రాల కొట్టాలు ఇవన్నీ మొత్తం గుర్రాల కొట్టాలల్లా తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ మేధావులు అంటే ఇళ్ళల్లో ఉండే కాడికి ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లో కొంతమంది అరే వీళ్ళు మొన్ననే వచ్చారు కదా అన్నారు. ఇలా మనకేంత రైట్ ఏంటంటే 1 year అయింది. కాకతీయ యూనివర్సిటీలో అన్ని చూపించినాం. ఇలా 1 year అయింది. ఎక్కడ చూసినా మురికి కొంపలు, ఎక్కడ చూసినా ప్రణాళికే లేదు కదా, అసలు ఏ ప్రణాళికలు లేవు, అసలు ఆలోచననే లేదు కదా వాళ్ళకు. వీళ్ళ గురించి అసలు వీళ్ళంటేనే ఒక స్క్రాప్ కింద ఒక చెత్త. హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక చెత్తతో సమానం లెక్క చూస్తున్నారు వాళ్ళు. సార్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నా ముందు అండ్ వీళ్ళు కూడా ఉన్నారు, ఎవరు జంపాల రాజేష్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు, అండ్ మిగతా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం తిరిగిన తర్వాత చేద్దాం. ఇక కుక్కలు కూడా తిరుగుతున్నాయి మన వెంటనే, ఎందుకంటే అవి తిండి అయిన సమయం వచ్చింది. సో అవి ఈ సమయానికి వస్తున్నాయి, ఆవులు తిరుగుతున్నాయి ఇందులోనే. సో ఒకసారి ఒక్కొక్క రూమ్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూద్దాం. మొత్తం రేకుల షెడ్లే ఇవన్నీ. సో స్టూడెంట్స్ కానీ ఇందులో చదువుకున్న వాళ్ళు చెప్తున్నట్టు మొత్తం ఇక్కడ ఓకే, ఇక్కడ ఇందులో లేరా కానీ లాక్స్ ఉన్నాయేమో. ఈ రూమ్ ఒకసారి చూద్దాం. ఈ స్టడీ హాల్. ఓకే, సో స్టడీ హాల్లో కూడా ఫ్యాన్స్ ఏం లేవు ఇందులో. అందులోకి వెళ్దామా? సో అక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు ఇక్కడ ముందు? ఓకే, 300 మంది ఉంటారు. సో ఒకసారి ఈ రూమ్లోకి వెళ్దాం. ఒక శాంపుల్గా ఒక రూమ్కి వెళ్దాం. సో ఈ రూమ్లో దాదాపు 1 2 3 4 5 6 బెడ్లు ఉన్నాయి ఈ రూమ్లో. సో ఫ్యాన్స్ ఒక 2 ఫ్యాన్స్ ఉన్నట్టున్నాయి. ఎండాకాలం అయితే ఇందులో ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే పైన రేకులు కింద వేడి. ఎట్లుంది బ్రదర్? అంటే మీరు బిఎడా? సో మీరు బార్డరే కదా? బార్డర్. ఓకే, ఇందులోనే ఇక్కడే సీట్ వచ్చింది. ఇక్కడనే సీట్ వచ్చింది. ఎట్లుంది అంటే ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్, ఇప్పుడే బిఎడ్ ఫస్ట్ ఇయర్. ఉండాలనిపిస్తుందా? అడ్జస్ట్ అయిపోతాం, ఏం చేస్తాం అన్న. ఏంటంటే వీళ్ళు చేంజ్ చేయాలి. ఏమంటే వీళ్ళు ఫండ్స్ లేవు అది లేవు అంటుంటారు. ఇక మేము కూడా అట్లా దుబ్బుకొని అవుతుంటారు. ఆ మెస్లో కూడా ఏమవుతుందంటే వండి పెడుతురు, ఎవరో ఎత్తుకొని పోతురు అదే అని చెప్తారు. ఇక మేము నేను పోయి అడిగేసరికి ఇప్పుడు మేము కాలేకి వెళ్ళినాం అన్నట్టు. నిన్న 2:30 అయింది మేము వచ్చేసరికి. 2:30 అయ్యేసరికి అక్కడ ఏం లేదు అసలు, మొత్తం ఏం లేదు. ఆయనకు ఫోన్ చేస్తేనేమో ఆయన లీవ్లు ఉండని చెప్పేసిండు. వాళ్ళు వర్కర్స్ ఏమో మాకు తెలియదు, ఇన్ఛార్జ్ అంటారు, ఇన్ఛార్జ్ ఏమో లేడు. ఇక ఎవరు చూసుకుంటారు ఇక తిరిగి మొత్తం ఒక 15 members మేము ఖాళీ కడుపుతోటి ఉన్నాం. నిన్న కరెక్ట్ 3:30కి ఆ టైంకి వాళ్ళు ఏదో వండి పెడితే అది తిన్నాం అన్నట్టు. అంటే లేట్ అయిపోతుంది కదా, వాళ్ళే మళ్ళీ ప్రిపేర్ చేసి పెడతారు అట్లా. ఎందుకంటే దానికి అసలు డోర్లు కరెక్ట్ ఉండవు, ఏముండవు. ఇప్పుడు మీరు అందరు వచ్చి ఇప్పుడు ప్రతిసారి ఇట్లా మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ కరెక్ట్ ఆడికి పోయి మాకు న్యాయం జరగాలన్నా. ఎందుకంటే ఏదైనా కానీ ఇట్లా ఇప్పుడు మీరు వీడియో తీసుకొని పోతురు చెప్పి మీరు బాగుందన్న, మీరు వచ్చి మాది అది చెప్తారేమో, కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చేయాలి కదా. ఇప్పుడు మీరు ఇట్లనే ఉంటుంది అనుకున్నారా? ఓయూ అంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఇక్కడికి వచ్చినాక అడ్జస్ట్ అయ్యి మనం అంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కదా అన్న, ఏదో ఒకటి అని అట్లా అడ్జస్ట్ ఉన్న వాళ్ళైతేనే రూము హాస్టల్ ఇంకో ప్రైవేట్ హాస్టల్ ఉంటారు. కానీ మనకి ఇక్కడ ఏ ఊరు మీది? మా వికారాబాద్ డిస్ట్రిక్ట్, కొడంగల్ CM కాన్స్టిట్యున్సీ. కొడంగల్ నుంచి దౌలతాబాద్ మండల్. ఇక్కడ మా తెలిసిన అన్న కూడా ఉంటాడు ఇక్కడ, రెడ్డి సీను ముద్రాజ్ అని, మంచి లీడర్. ఆయన ఫ్యాన్లు గీళ్ళు తిరుగుతుంటాయా? అంతా బాగానే ఉంటుందా? అంతా మంచిగానే ఉంటది, కానీ ఏమంటే ఓకే అడ్జస్ట్ అయిపోతాం. కానీ బెడ్లు ఇవ్వరా? బెడ్లు ఏమి ఇవ్వరు, మనమే తెచ్చుకోవాలి. ఇది ఒకటి ఇచ్చేస్తారు మనకు, ఇది ఒకటి ఇచ్చేస్తారు. లైటింగ్ అంతా ఓకే, అన్ని ఇక మేమే సెట్ చేసుకుంటాం. కాస్మెటిక్ చార్జెస్ ఏమైనా ఉంటాయా? సబ్బులు ఇవ్వడం కానీ ఏం లేవు, అవన్నీ మనమే తెచ్చుకోవాలి. అవన్నీ ఇక అన్నమే లేదు, సబ్బులు ఏమడుగుతారంట? సబ్బులు అవన్నీ ఇక్కడ ఏం లేదు. కానీ వర్షం వస్తే ఏమైనా గురిచే అంటే మేము వచ్చినప్పటి నుంచి వర్షం అయితే పడలే. మరి ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇక సెకండ్ ఇయర్ అన్న వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు 1 year సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు ఇందులోనే ఉంటారా? అవును సార్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంబైండ్ ఉంటారా హాస్టల్స్? కంబైండ్ ఉంటుంది. ఓకే, అంటే బేసిక్ గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ ఇట్లా ఏమి ఉండదు సార్. కొత్త హాస్టల్ అవుతుంది అన్నారు కానీ ఇంకా దాన్ని చెప్పలేరు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఇందులోనే ఉన్నారా? ఫస్ట్ ఇయర్ వేరే రూమ్ లో ఉన్నా. అది మొత్తం ఫేస్ చేసే వర్షం కొట్టినప్పుడు మొత్తం ఉరుస్తుంది. ఆ పక్క రూమ్ లో, ఆ వెనక రూమ్లలో మొత్తం ఉరుస్తుంది. తర్వాత వాటర్ వచ్చినప్పుడు మొత్తం ఆ రూమ్ లోకే వస్తాయి. పాములు, తేళ్లు అవన్నీ కూడా
నైట్ చూసినాం మొన్నదాకా మేము. ఇప్పుడు ఈ చుట్టూ ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, అదేమన్నా మొక్కల్ని తీసేయడమో లేకపోతే చెత్తను తీసేయడమో అట్లాంటిది ఏమన్నా? మార్నింగ్ చేస్తారు కానీ వాళ్ళు కరెక్ట్గా చేయరు. మెయింటెనెన్స్ ఇది వార్డెన్ కూడా కరెక్ట్గా ఉండడు, ఆయన వాచ్మెన్ లేడు దీనికి. ఆ మెస్సులు అయితే అసలు మెయింటెనెన్స్ చేయరాదు వాళ్ళకి. అన్నం ఉంటే రైస్ ఉండదు, కూర ఉండదు, కూర ఉంటే అన్నం ఉండదు. అది కరెక్ట్ అండరు. మళ్ళీ లోపల మేము లోపలికి స్టోర్లో చూస్తే బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మళ్ళీ అన్నీ ఉన్నాయి. బిల్లు కరెక్ట్గా ఈసారి అయితే ఈ నెల 3,700 వచ్చింది సార్. అసలు బిల్లు బిల్లు డబ్బులు ఇవ్వాలేమో మీరు. ఎంత ఇవ్వాలి నెలకి? నెల మేము 9,000 డిపాజిట్ చేసినాం ఫస్ట్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 9,000. దానికి మళ్ళీ ఫైనల్గా 15,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కువ అమౌంట్ అయితే మనం కట్టుకోవాలి లాస్ట్కి సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు. ఎక్కువ అంటే దేనికి అవుతుంది? ఇప్పుడు నెలకి మాకు 2,000 3,000 వస్తుంది కదా సార్. ఈ మొత్తం అమౌంట్ 1 ఇయర్కి లెక్క కడతారు. 9,000 తీసేసి ప్లస్ ఇంకొక 15,000 ఏమో గవర్నమెంట్ ఇస్తుంది. అందులో నుంచి ఎక్స్ట్రా అమౌంట్ మనం కట్టుకోవాలి. సో మీరు ఎట్లా అంటే చాలా కష్టంగానే ఉండాలన్నా ఇక్కడ? కష్టమే సార్ ఖచ్చితంగా. ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏదో అనుకోని ఇక్కడికి వచ్చినాం కానీ పేరు పెద్దది ఏదో అంటారు కదా, పేరు పెద్దది ఏదో అన్నట్టు. ఈడైతే ఏం లేదు సార్ అంతగానో. ఈ హాస్టల్ అయితే ఏం లేదు అంత. విజిటర్స్ ఏమో ఆడ ఆర్ట్స్ కాలేజ్ ముందర మంచిగా పార్కు గీర్కు అందరు చూసి అబ్బాయి ఇంత గొప్ప కాలేజ్ అనేమో అందరికి అనిపిస్తుంది. లోపలికి వస్తే ఇది పరిస్థితి. స్నానాలు చేయడానికి వాష్రూమ్స్ మేమైతే బయటనే చేస్తాం. అసలు బాత్రూమ్లే లేవు. మొత్తం ఈ క్యాంపస్ ఈ హాస్టల్ మొత్తానికి ఎంఎడ్ బిఎడ్ కలిసి 3 బాత్రూమ్లోనే వాష్రూమ్లు. మొత్తం ఎంతమంది? మొత్తం 300 మంది వరకు ఉంటారు. 3 బాత్రూమ్లు ఉన్నాయి. వీటికి లైన్ కట్టాలి. పొద్దున 4 గంటలకు లేచి లైన్ కడితే 7:30కు మేము అవుతాం లోపలికి. మళ్ళీ బయటకు రావాలంటే వర్షం అయితే మామూలు నరకం కాదు కదా. ఇప్పుడు ఇవంతా ఈ బూజు దులుపుడాలు ఇట్లాంటివి ఏముండవు ఇక. ఏముండదు సార్. ఎప్పుడో మనం చెప్పినప్పుడు చేస్తారు వాళ్ళు. పైన ఇప్పుడు మెస్కి వెళ్తున్నారా మీరు? వస్తాను నేను లోపలికి, అక్కడికి కూడా. సో సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉన్నది, దారుణంగా ఉన్నది. 300 మంది 3 బాత్రూమ్లట. ఒకసారి ఆలోచించండి. నేను అనుకోవడము ఇప్పుడు ముఖ్యమంత్రులై మంత్రులై ఎమ్మెల్యేల ఇళ్ళల్లో బాత్రూమ్లే ఇంత ఉంటాయి. ఆయనకి మళ్ళీ టబ్బు లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే క్యాంప్ ఆఫీస్లో కావచ్చు, సెక్రటేరియట్లో కావచ్చు, ఎంత అత్యాధునికమైన దీంతో టెక్నాలజీతో 2,000 కోట్లతోని నిర్మించారు. చూడండి లీడర్లకు ఎట్లున్నది, అధికారులు ఏ స్థాయిలో ఉన్నారు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. కనీసం స్నానం చేయడానికి బాత్రూమ్ లేదంటే మనం సిగ్గుపడాలా? 10 ఏళ్ళ తెలంగాణ, 11 ఏళ్ళు అయిపోతున్నది. ఇంతవరకు కనీసం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో కాదు ఏ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ కట్టలే. మనమేమో బయట ఉండి వాడు ఇట్లా చేసిండు, వీడు అట్లా చేసిండు, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కంపేర్ చేసుకుంటున్నాం. ఎవడు చేసింది ఏం లేదు ఇక్కడ. వాళ్ళు చేయలేదు, వీళ్ళు ఏమీ చేయడానికి రెడీగా లేరు. సో ఒక్కసారి వాష్రూమ్సా రండి, మీరే రండి. ఈ వాష్రూమ్సా ఇవా అంటే పోగలుగుతామా? సో ఇప్పుడు బిఎడ్ ఎంఈడి రెండా? ఎంఎడ్ 2. బిఎడ్ అండ్ ఎంఎడ్ హాస్టల్స్ అదర్ పర్సన్స్ నాట్ అలౌడ్ టు యూజ్ వాష్రూమ్స్. నీ కోసం ఎదురు చూస్తుంది నాయన. ఇది యూజే కావా ఇవి? పోలేము ఇందులో. మీరు చూడండి, డ్రా పాషా, వాటర్ లేవు. మరి ఇప్పుడు సడన్గా బాత్రూమ్ వస్తే ఎట్లా? బకెట్ తెచ్చుకోవాలి. నో వాటర్. ఇది బిఎడ్ అండ్ ఎంఎడ్ హాస్టల్స్ ఇవన్నీ. ఇక్కడ వాటర్ లేవు. వాష్రూమ్స్ ఎంత దారుణంగా ఉన్నాయన్నది ఇక మనం చెప్పక్కర్లేదు. నో మెయింటెనెన్స్. మరి ఏం చేయాలా? ప్రతి మనిషికి బాత్రూమ్ వస్తుంది కదా, ఏడికి పోవాలి ఇప్పుడు? చక్కగా అందరూ వైస్ ఛాన్సలర్ రూమ్కి పట్టాలా, అంతేనా? ఇంకేడికి పోవాలి మరి? ఎంత ఘోరం అంటే చూడండి. ఇది మేము 2 ఏళ్ల కింద వచ్చి వీడియోలు చేసినా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఏమీ మారలేదు ఇది. బాత్రూమ్ చూడండి ఒకసారి, ఎంత ఘోరమైన వాష్రూమ్ చూడండి. చూపించిన అదర్ పర్సన్ ఎవరు వస్తాడు ఇలా? అదర్ పర్సన్ ఉన్నోళ్ళే రావడానికి దిక్కులేదు నాయన. అదర్ పర్సన్స్ ఎవరు వస్తారు ఇందులోకి? రండి బయట మాట్లాడు. సో ఏ వాష్రూమ్లో డోర్స్ కూడా లేవు కనీసం. మీరు చూడండి. సో ఈ డోర్స్ అన్ని మొత్తం ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే దీన్ని ఎత్తుకొచ్చి ఇటు తిప్పి దానికి పెట్టాలేమో. జస్ట్ అడ్డం పెట్టుకోవాలన్నట్టు ఈ డోర్లని. ఏమిరా నాయన ఇది? ఏం తెలంగాణరా నాయన? ఇప్పుడు జనాలు చూసే జనాలకి ఇప్పుడు ఇందులో చదువుకుంటున్న పిల్లలంతా తెలంగాణ మూమెంట్
తెలంగాణ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళే అంతా, తెలంగాణ రావాలని కొట్లాడిన వాళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన దాంట్లో కూడా వీళ్ళదే పాత్ర. వీళ్ళ పాత్ర అనేది వచ్చి 365 రోజులు అవుతున్నది. ఎక్కడ వాటర్ లేవు చూడండి. ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో ఎట్లుంటారు పిల్లలు? అందుకే మేము అంటున్నాము, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, లీడర్లు, వాళ్ళంతా మీ పిల్లలు ఎట్లా బాత్రూమ్కి వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి. నేను అనుకోవడం అసలు ఉస్మానియా యూనివర్సిటీ వీడియోలు చూస్తే అసలు వీళ్ళకి రానే రారు. అసలు వామ్మో వద్దురనైనా మా పిల్లల్ని ఇందులో పంపించొద్దు అనుకుంటారు. డబ్బులు లేని వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు, ఏదో ఒకటిగా అని అనుకున్న వాళ్ళు మాత్రమే, కనీసం పూట కూడా గడవని కుటుంబాలు ఆ పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మళ్ళీ మీరేం పుణ్యానికి తిండి పెడతలేరు కదరా బాబు, డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా. వాట్ ఇస్ ద సిచ్యువేషన్? అంటే మీరు ఏం గమనిస్తున్నారు? మీరు ఇక్కడే చదువుకున్నారు కదా? లా పిహెచ్డి అయిపోయింది. పిహెచ్డి అయిపోయింది. ఓకే. ఈవెన్ ఇంత ఘోరంగా ఉంది. ఇది అంతా ఫైట్లు చేసిన వాళ్ళే, పోరాటం చేసిన వాళ్ళే కదా. మేము ఉన్నప్పుడు అంతా మేము కమిటీలు వేసుకునే ఉన్నాం. స్టూడెంట్ అంటే మేమే బోర్డర్స్ అందరం కలిసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఒక్కొక్క మూడు ఇయర్లకు ఒక కమిటీ వేసుకునేది. వేసుకొని వీక్లీ వన్స్ మేము అబ్జర్వేషన్లో మేము డైరెక్ట్ వీసీ తోటి ప్రిన్సిపాల్ తోటి మాట్లాడి మాకు కావాల్సిన ఫుడ్ మేము అరేంజ్ చేసుకొని చేసేది. తర్వాత ఉద్యమం వచ్చిన తర్వాత పిల్లలు కొత్త వాళ్ళకి అవగాహన ఉండదు కదా. కరోనా టైంలో చాలా ఘోరం అయిపోయింది. కరోనా వచ్చిన తర్వాత ఇక పిల్లలకు ఒకరు యూనిటీ లేకుండా, ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు రాకుండా, వాళ్ళ మధ్య ఐకమత్యం లేక ఇక వీళ్ళ అధికారులు విచ్చలవిడితనం అయిపోయింది. ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మరి ఎవరు చూడాలి? వార్డెన్ చూడాలి కదా. ఇదంతా కేర్ టేకర్ ప్రిన్సిపాల్, మొత్తం ప్రిన్సిపాల్ బాధ్యత. కానీ ప్రిన్సిపాల్ ఎప్పుడు రాడు కాబట్టి కొత్త ప్రిన్సిపాల్ వచ్చారు కాశీం గారు, ఆయన వస్తారు. కాశీం సార్ దీనికి సంబంధం లేదు. సంబంధం ఉండవు. ఇది బిఎడా? ఇది బీఎడ్ ఓన్లీ ఎడ్యుకేషన్. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించింది. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రారు. ఆ మేడం ఉన్నట్టు, మేడం ఎప్పుడు సార్ వచ్చింది. వాళ్ళు రారు. వీళ్ళకి ఒప్పు చెప్తారు, వీళ్ళకేం తెలియదు. వీళ్ళేమో ఫండ్స్ లేని ఎవరేం చేస్తారు? ఫస్ట్ ఫండ్స్ పెట్టి చేస్తారు. కానీ వీళ్ళు పాపం వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళు కనీసం ఉండడానికి కూడా అవకాశం లేదు. అన్ని కూలగొట్టి మళ్ళీ కడితే కట్టాలి. వస్తానా అక్కడి నుంచి ఇక్కడ వరకు బయటనే ఓవర్ బకెట్ వాడు తీసుకుని ఉదయం వస్తే బయటనే పిల్లలందరూ బయటనే స్నానం చేస్తుంటారు. మొత్తం బయటనే. బాత్రూమ్ పోవాలంటే వాడికి కాలేజ్ టైం అవుతుంది. ఎందుకంటే బయోమెట్రిక్ పెట్టి 9:30కి వీళ్ళు కాలేజీలో ఉండాలి. కాలేజీలో అంటే ఇక్కడ మొత్తం ఒక్కొక్క బాత్రూమ్ తో, అందుకే అందరు బయట చేసేసి వెళ్ళిపోతారు. ఇంకేమైనా చూడాల్సినవి ఉన్నాయా? ఎక్కడ చూడొచ్చు? ఇంకా ఇక్కడ బట్టలు ఉతికే ప్లేసా? ఇక్కడే చేస్తారేమో స్నానాలు అంతా. సో ఎక్కడా కూడా ఇక్కడ కనీసం హైజీన్ వాతావరణం కూడా లేదు. మొత్తం బురద, కుక్కలు, పందులు అంతా. సో ఇప్పుడు ఇట్లాంటి వాతావరణాల్లో ఉన్నప్పుడు కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి వాతావరణంలో దోమలు పెరుగుతాయి, డెంగ్యూలు వస్తాయి, వైరల్ ఫీవర్స్ వస్తాయి. వాటర్ ఉన్నాయా బాబు? ఇప్పుడు ఓన్లీ ఇదే ఒకటే, ఈ ట్యాబ్లెట్ వస్తాయి. బాత్రూంలో వస్తలేవుగా? వస్తున్నాయి. వాష్రూమ్లో వస్తున్నాయి. ఇక్కడ వస్తాయా? మరి అందులో ఎందుకు వస్తలేవన్నా? మీరు కేర్ టేకర్ ఇక్కడ? అంటే మొత్తం పైప్ లైన్ లో మొన్న వచ్చినప్పుడు మొత్తం అంతా సాల్ట్ జామ్ అయిపోయింది సార్. పైప్ లైన్ లో అంటే మన బోర్ వాటర్ కదా, దాంట్లో మొత్తం అంతా సాల్ట్ జామ్ అయిపోయింది. మొన్న అంతా వాళ్ళు వచ్చి చూసి అయితే అందుకోసం అనేసి దాన్ని మొన్న ప్రిన్సిపల్ వాళ్ళకి ఇట్లా అందరూ వచ్చారు. వచ్చి పిలిపిస్తే మాట్లాడిపించేస్తే అవన్నీ తీసేసి ట్యాంకులు కూడా తీసి. వాటర్ ఎట్లా స్నానం చేయాలంటే ఎట్లా? ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఉంది, అక్కడ యూజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ గ్రాడెట్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టినాము. అక్కడ తీసుకొచ్చి పెట్టేసి ఆ పైన సింటెక్స్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, అవి తీపిచ్చేసి కొత్తవి మాట్లాడిపిస్తాం. ఇది ఇక చూడు ఎంత అందంగా ఉందో. ఇది భూమికి రంగు వేసినట్టుంది, పచ్చ రంగు వేసినట్టుంది. ఇది 60-70 మొత్తం. ఎంత భయంకరమైన ఫంగస్ ఉంటుంది చూడండి ఇందులో. ఎక్కడ? స్లో అది. సో ఇది తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయిందని ఒక ఆయన అంటున్నాడు. డెవలప్ చేస్తా అద్భుతాలు చేయబోతున్నాను ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. యా, ఏం సిచ్యువేషన్ అంటే మీరున్నప్పటి నుంచి ఇప్పటికి దారుణంగా తయారైందా లేకపోతే మారిందా? అధ్వానంగా ఉన్నది. అట్లీస్ట్ ట్యాంకులన్నా కొద్దిగా డిఫరెంట్ ఉంటుండే, అందుకనే ఇప్పుడు వంగి చూపించాల్సి వచ్చింది. ఇవే నీళ్ళు వాడేటి అన్ని మొత్తం స్నానానికి రోగాలు లేక రాకుండా ఎట్లుంటాయి. వాళ్ళేమో మినరల్ వాటర్లతో IAS IPS ఆఫీసర్లు, వాళ్ళకేమో మినరల్ వాటర్ కావాలి, మంత్రులు ఎమ్మెల్యేలకు, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ పిల్లలకు అందరికి. ఇప్పుడు దీనికి ఇది చేసేందుకు ఏది మాట్లాడితే ఇప్పుడు విద్యా కమిషన్ వేసినామని మాట్లాడుతున్నారు భయ్. దీనికి విద్యా కమిషన్ కూడా కావాలి. నాకు దీనికి రిపోర్ట్ ఇస్తాను కూడా విద్యా కమిషన్ కావాలా? బాత్రూంలో
బాత్రూంలో దర్వాలు పెడుతుంది విద్యా కమిషన్ కావాలా, బాత్రూంలో నీళ్ళు వస్తలేవంటే విద్యా కమిషన్ కావాలా, మూత్రం పోసే కాడ కమోట్లు కూలిపోతే దానికి విద్యా కమిషన్ కావాలా, గీ హైజీన్కు మొత్తం గోడలు గీ దర్వాలు గివి పెడుతుంది గివిటికి విద్యా కమిషన్ కావాలా. అంటే ప్రతి దాన్ని పోస్ట్ పోన్ చేసి ఒక 4-5 బంగ్లాలు నియోజకవర్గానికి ఒకటి ఆలిషాన్ బంగ్లా పెడతామని చెప్పి ఆయన గజ్వేల్లో పెట్టినట్టు ఇప్పుడు ఈయన కొత్త 2022 మొదలు పెట్టిండు. మండలానికి ఒకటి బడి అన్నాడు, దాన్ని పెట్టేసి ప్రతిదీ దానికే పోస్ట్ పోన్ చేసి వచ్చినాక మేమేదో చేస్తామని అది ఉట్టి సలహాల సూచనల కమిటీలు పెట్టి ఇప్పుడు దాని చుట్టూ తిప్పుతున్నారు. ఏమైనా మాట్లాడితే మేము కమిషన్ వేసినాము, రిపోర్ట్ రావాలి అప్పటిదాకా సావాలన్నా మరి వీళ్ళంతా అన్న హైజీనిక్ దాంతో కనీసం న్యూట్రిషన్ ఫుడ్ అయితే పెడతలేరు. హైజీన్గానే ఉండాలి కదా అట్లీస్ట్. విధి లేక గతి లేక వచ్చి ఉండు తప్ప ఎవ్వరుండరు అబ్బా. ఎట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, అంటే చాలా బాధతో చెప్తున్నాను నేను, ఈ కుక్కలు పందులకు ఎట్లయితే తిండి టైంకు యాళ్ళకి వచ్చి వాళ్ళు ఇంత తిండి తినాలని ఎట్లయితే కంపల్షన్లో వస్తున్నారు, వీళ్ళు కూడా కంపల్షన్లో ఉంటున్నారు వాళ్ళతో అని అనిపిస్తుంది చాలా క్లియర్గా. అంటే ఏం లేదు, చదువుకోవాలి, బాగుపడాలి కదా. బయట ఉండలేరు. బయట ఉంటే ఏంది, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్నారు. ఇళ్ళలో ఒకరొకరు వీళ్ళ ఇళ్ళలో కాడికి చూస్తే ఒకరొకరు స్టోరీ ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ చదువులు చదివేటలో ఉంటారు వీళ్ళ ఇంట్లో, ఎవరో ఒకరిద్దరు ఇళ్ళల్లో వ్యవసాయం చేసుకొని అన్నదమ్ములను చదివించుకున్న వాళ్ళే ఉంటారు వీళ్ళ దాంట్లో. ఇక ఎన్ని రోజులు చదువుతారో ఇంకా మీకు తెలియదు. ఇక్కడ ఉన్నారు కదా, ఈ ఊళ్ళల్లో ఎవరో రాత్రిపూట ఆటోలు నడిపే ఉంటారు, వాచ్మెన్ పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఇలా నేను చెప్తున్నాను 100% ఉంటారు బై. జొమాటోలు స్విగ్గీలు ఎవరు వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నా వాళ్ళు చెప్పారు మాకు కనబడుతుంటారు. క్యాటరింగ్ చాలా ఇంకా గౌరవపురం అట్లీస్ట్ ఆడపోతే ఇక్కడ బువ్వ మంచిగా దొరుకుతుందని కావచ్చు. నేను చెప్తున్నా చాలా అబద్ధాల బతుకులు బతుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తము. ఇది చూసే పాలకులకు కనీసం కొంచెం అన్న గింత గిసుమంత సోయి లేకుండా డైలాగులు వీళ్ళని తిట్టుడు వాళ్ళని తిట్టుడు వీళ్ళు అద్భుతంగా మాట్లాడుతారు మొత్తం. కానీ ఈ బేసిక్స్ ఇవన్నీ అసలు ఎట్లున్నది తెలంగాణ అంటే ఎట్లా ఉన్నది, తెలంగాణలో విశ్వవిద్యాలయం ఎట్లున్నది, సంపుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీని కథం పట్టించేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ వీళ్ళకు ఫీ రీయింబర్స్మెంట్ లేదు, నాశనం పట్టించేస్తారు. మొత్తం విద్యా వ్యవస్థను కంప్లీట్ నాశనం పట్టించి ప్రైవేట్ వాళ్ళ చేతులల్లో బై డిజైన్ పెడుతున్నారు. 1267 శాంక్షన్ పోస్టులు ఉంటే 1000 ఖాళీలు ఉంటాయా? తిప్పి కూడా 300 కూడా లేవు. దాదాపు 75-76% వేకెన్సీస్. ఏ డిపార్ట్మెంట్ అట్లనే ఉన్నది. నువ్వు మెస్సులు చూసి అట్లనే ఉన్నది కాదు. విధిలేని స్థితిలో విధి లేక వచ్చి ఇక్కడ కూర్చొని వీళ్ళు పరిస్థితులు ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా ఆలోచించారు. ఉట్టిగా వాళ్ళు వచ్చి పిచ్చి రాజకీయాలు చెప్పి 300, 200, 500 ఇయ్యంగానే ఓట్లేసి గుద్దుతున్నారు. మా ఊళ్ళో కూడా కంపల్సరీ లేక అటు ఇటు పోతున్నారు. ఇటు వాడు దొంగ అయితే వీని సైడ్, వీడి దొంగ అయితే వాని సైడ్ పోయే సిచ్యువేషన్స్ మాత్రం ఉన్నాయి. గింత ఘోరం, గింత అధ్వానంగా ఉంటాయి. ఒకసారి మెస్కెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆలోపు మనం స్టూడెంట్స్తో కూడా మాట్లాడిద్దాం. ఎవరైనా మాట్లాడతారా? ఎనీవన్? ఏమన్నా చెప్పండి. ఇక్కడేనా మీది? బిఎడా ఎంఏడా? చెప్పండి బ్రదర్. ఏంటి ఎట్లా, ఏ ఊరు నుంచి వచ్చినారు మీరు? మాది కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. సో అంటే 2 నెలలు అయిందా వచ్చి? 2 నెలలు అయింది. మరి ముందేమనుకున్నారు, వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తున్నది? అంటే ఇక్కడికి క్యాంపస్ రాకముందు ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే, హాస్టల్ ఫెసిలిటీ కానీ అవి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రియాలిటీ చాలా ఘోరంగా ఉన్నది. అంతేనా? వాష్రూమ్స్ కరెక్ట్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, అన్ని ఇబ్బంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఉండలేక బయటికి వెళ్ళి రూమ్స్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది హాస్టల్ చూసి జాయిన్ కాకుండా వెళ్ళిపోయినారు. జాయిన్ అవ్వకుండానే వెళ్ళిపోయారు. డే స్కాలర్గా వస్తున్నారు కాలేజ్. ఎవరు జాయిన్ అవుతారు ఇట్లుంటే? అదే. సో మీ ఫాదర్ ఏం చేస్తారు? వ్యవసాయ కూలి. ఓకే. సో మీకు ఏమైనా అనిపిస్తున్నదా బయటికి వెళ్ళిపోవాలని అట్లా ఏమన్నా ఆలోచన? ఇక పరిస్థితులు బాగున్నాయి, ఉండాల్సిందే. కాకపోతే అట్మాస్ఫియర్ ఏమంటే చదువుకోవడానికి మంచిగా ఉంటుంది, లైబ్రరీ దగ్గర ఉంటుంది, ఫుడ్ బెటర్ ఉంటుంది. ఫుడ్ తిని ఆ లైబ్రరీకి వెళ్తాం ఎక్కువ. రూమ్లో చాలాసేపు ఉండము, ఓన్లీ నైట్ పడుకో. ఒక హాల్ట్ అనేది ఉంటుంది అన్నట్టు, ఏదో రాత్రి గడిస్తుంది ఆల్రా బాబు అనే ఒక హాల్ట్ ఉంటుంది. చాలా మంది స్విగ్గీలు, జొమాటోలు లేకపోతే క్యాటరింగ్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఉంటారా? ఏమో అన్న, మేము కొత్త వర్షం. ఇంకా బ్రదర్ మీరెక్కడ? బిఎడా? సైన్స్ కాలేజ్. మీ కాలేజ్ కూడా అంతేనా? అంతే సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం నడిచింది, నిధులు నియామకాల మీద నడిచింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 హాస్టళ్ళు మూతపడ్డాయి. 2 కాదు 3 హాస్టళ్ళు మూతపడ్డాయి. బి హాస్టల్ ఈ ఉస్మానియా యూనివర్సిటీకి తల్లి లాంటి హాస్టల్. బి హాస్టల్ మూతపడిపోయింది. ఏ హాస్టల్ గిట్ట మూతపడిపోయింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వాటర్ ఎక్కడ ఏ హాస్టల్ సంపద చూసుకున్నా కానన్నా, మనకి ఏ సంపద చూసుకున్నా కానన్నా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. మెస్ విషయానికి వస్తే ఒక సంవత్సరానికి 18,000 వస్తుంది ఒక విద్యార్థికి. మనకు స్కాలర్షిప్ వచ్చే విషయానికి వస్తే 8,000 వస్తుంది స్కాలర్షిప్. ప్రభుత్వం ఇచ్చేది మాటకి 8,000 రూపాయలు ఇస్తుంది. కానీ మన మెస్ మాటకు మన మీన్కెళ్ళి కట్టుకునేదే ఎక్కువ. అందుకోసం మన మెస్సార్లోకి వెళ్ళిన కన్నా టిఫిన్స్ అయినా కావచ్చు, లేకపోతే నాణ్యత లేనటువంటి కూరగాయలు పెట్టడము, లేకపోతే వాటర్ సోర్సెస్ లేకపోవడము. చాలా హాస్టళ్లకు ఓవర్ వాటర్ లేవు, ఫిల్టర్ వాటర్ లేవు. అందుకోసము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎన్నో కష్టాలు పడతారు. అందుకోసం పార్ట్ టైం జాబులు గిట్ట చేసుకుంటూ చదువుకునే పరిస్థితులు గిట్ట ఇక్కడ ఉన్నాయన్న.